ఉత్తర బంగ్లాదేశ్‌లోని రంగాపూర్ జిల్లాకు చెందినటువంటి దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ ఉపాధ్యాయుడు అంటున్నారు. మరి కొంతమంది ఒక ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుడు అంటున్నారు. మొత్తానికి అతను హిందువు. దారుణాతి దారుణంగా కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపారు. మూకదాడి చేశారు. చెట్టుకు కట్టి సజీవంగా దహనం చేసేశారు. ఆ విజువల్స్ మనం చూపించలేం, చూడలేం కూడా. ఇంతటి అమానవీయమైనటువంటి దాడి. దీనిపైన మాట్లాడడానికి ఎవరికీ నోరు రావట్లా. కొంతమంది అంటారు, అరే ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగితే మనకెందుకు రాబాయ్, ఆడెవడో హిందువు, ఆ భారతదేశంలో ఉన్న హిందువులకి ఏం సంబంధం అంటే, మరి పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలకి భారతీయ ముస్లింలకి ఏం సంబంధం? ఇక్కడెందుకు ర్యాలీలు తీస్తున్నారు? ఇక్కడెందుకు నినాదాలు చేస్తున్నారు వారికి అనుకూలంగా? అవేవో 2 దేశాలు కొట్టుకుంటున్నాయి, మనకెందుకు సంబంధం అని వదిలేయాలి కదా. భారత ప్రభుత్వం కూడా తటస్థ వైఖరితో ముందుకు వెళ్తోంది కదా, వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా. మనం కూడా ఆ భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి కదా. వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నాం? పార్లమెంటులో కూడా మేము వందే మాత్రం చస్తే అనం అనేటటువంటి వ్యక్తులు జై పాలస్తీనా నినాదాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఎలాంటి భావజాలం? రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యం అనే పేరుతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కాదా? మనుషుల్ని మతం పేరుతో చీలుస్తున్నటువంటి వ్యవహారం కాదా? దీని గురించి మాట్లాడిన వారిని మతోన్మాదులు అంటారే. ఇదే ఇక్కడ విచిత్ర పోకడ. బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘోరం గురించి భారతదేశపు మీడియా ఎక్కడా కూడా సీరియస్గా ఫోకస్ చేసినట్లుగా అనిపించట్ల. ఏవో కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ తప్ప, లేకపోతే కొంతమంది జాతీయవాదులు వారి ప్లాట్ఫామ్స్లో తప్ప దీని గురించి మాట్లాడరు ఎందుకు? పైపెచ్చు ఇదేమన్నా అబద్ధపు కథనమా? ఈ దీపు చంద్రదాస్ గారు తమ ఫేస్బుక్లో ఏదో ఒక పోస్ట్ షేర్ చేశారంట. అది తమ మత ప్రవక్తకు వ్యతిరేకముగా ఉన్నటువంటి పోస్ట్ అంట. అందుకనే మేము రాళ్లతో కొట్టి చంపేస్తాం, అది మా హక్కు అన్నట్లుగా మాట్లాడుతున్నారు కొంతమంది. అరే అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ దేశంలో అలాంటి చట్టాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఆ దేశంలో జరిగినటువంటి అంత దారుణమైన ఘటనని ఇదిగో వాళ్ళ మత ప్రవక్తని ఏదో అన్నాడంట అందుకనే చంపేశారు అని చెప్పి ఇక్కడ నార్మలైజ్ చేస్తున్నారు. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మాట్లాడేటటువంటి వ్యక్తులు ఇదంత దారుణం. ఇదేం భావజాలం? అదే రివర్స్లో జరిగితే ప్రపంచం అల్లకల్లోలం అయిపోద్ది, మొత్తం మానవత్వం మంట కలిసిపోయిందని వీడియోలు వస్తాయి. మరి ఇప్పుడు ఆ మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ చచ్చిపోయింది? నిజానికి దీపు చంద్రదాస్ గారు ఎవరైతే ఈ దారుణంగా కొట్టి చంపబడాడో ఆ వ్యక్తి నిజంగా అటువంటి ఒక మత వ్యతిరేక వ్యాఖ్యలో లేకపోతే పోస్ట్లో షేర్ చేశాడనే ఆధారాలు కూడా లేవు. కేవలం ఆరోపణలు, అంటే నెపంతో చంపేశారు. ఇటీవల భారత్కి వ్యతిరేకంగా అతని పేరు గుర్తుకు రావట్లేదు వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చి చంపేశారు. దానికి ప్రతీకారముగా ఈ దాడి జరిగినట్లుగా కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు.